మనలో ఉన్న శక్తిని మనం ఎప్పుడైతే అన్లాక్ చేసి దాన్ని సరైన విధంగా యూజ్ చేసుకుంటామో అప్పుడు మాత్రమే మన జీవితంలో ఎటువంటి మార్పైనా వచ్చేది. అలాగే మనం ఏదైనా సాధించేది. సో ఏం చేయాలి దానికోసం అంటే ఈ హౌ టు అట్రాక్ట్ వాట్ యు విష్. మనం ఏదైతే అనుకుంటున్నామో, మనం ఏదైతే కావాలనుకుంటున్నామో, మీరేవైతే రాసుకున్నారో ఇప్పుడు 5 విషయాలు నేను మార్చుకోవాలి, ఈ విషయంలో నేను డెవలప్ అవ్వాలని, అవన్నీ అట్రాక్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఇది తెలుసుకోవాలి. దానికోసం ఫస్ట్ మనం చేయవలసింది ఏంటంటే కమ్ ఔట్ ఆఫ్ ఫియర్స్. జనరల్‌గా ప్రతి ఒక్కరికి కూడా భయం ఉంటది. ఓకే. అమ్మో! అలా చేస్తే ఏమైపోతదో? ఇలా ఉంటే ఏమైపోతదో? అని. ఎందుకంటే మన మైండ్ ఒక సిస్టమ్‌కి అలవాటైపోయి ఉంటది ఎప్పుడును. అంటే ప్రతిరోజు మనం ఏదైతే చేస్తుంటామో, ఏదైతే చిన్నప్పటి నుంచి కూడా మనకు అలవాటుగా ఉందో, అదే మనకి కంఫర్టబుల్‌గా ఉంటది. కంఫర్ట్ జోన్‌లో ఉంటాం. మైండ్ గూడా ఎప్పుడు కంఫర్ట్ జోన్‌నే కోరుకుంటుంటది. కొత్తదనం అయ్యేసరికి మళ్ళీ ఆలోచించాలి కదా! కొత్త కష్టం కదా దానికి మైండ్‌కి. ఓకే. అందుకే ఏ వద్దు, వద్దు, వద్దు. ఇది ఓకే. వెళ్ళని ఇలాగా లైఫ్ అని చెప్తూ ఉంటది. బట్ దెన్ యూ హావ్ టు థింక్ విత్ ద హెల్ప్ ఆఫ్ యువర్ హార్ట్. మీ హార్ట్ ఏం కోరుకుంటుంది? మనస్ఫూర్తిగా మీకేమనిపిస్తుంది? మీ అంతరాత్మ మీకేం చెప్తుంది? అది వినాలి. ఓకే. అలాగే ఫియర్స్ అన్నవి ప్రతి ఒక్కళ్ళకి ఉంటాయి. అయితే ఆ ఫియర్‌ని ఎలా జయించాలి అనంటే, మనం ఏదైనా కూడా చేయవలసింది కరెక్ట్‌గా చేస్తుంటే, ఆ ఫియర్ అన్నది తగ్గుతూ ఉంటది. అలాగే ఆ ఫియర్ వచ్చినప్పుడు దాన్ని పాజిటివ్‌గా కూడా మనం యాక్సెప్ట్ చేయగలగాలి. భయం వచ్చినప్పుడే మనం ఆలోచన ప్రారంభిస్తాం. ఓకే. అది అలాగా ఒకవేళ అయితే ఏంటి? దానికి సొల్యూషన్ ఏంటన్నది ఆలోచిస్తాం. ఫియర్ లేకపోతే మనం ఆలోచించం కూడా. అది మీరు అబ్జర్వ్ చేయండి. సో, ఫియర్ కూడా మంచిదే. అలాగని ఎక్కువ భయపడిపోయి ఏది చేయకుండా ఉండకూడదు. లిటిల్ రిస్క్స్ ఐ మీన్ కౌంటబుల్ రిస్క్స్ అంటాం గదా! తీసుకోవచ్చు. అలాగే ఇంకోటేంటంటే బీ పాజిటివ్. ఎప్పుడు కూడా పాజిటివ్‌గా ఉండాలి లైఫ్‌లో. ఏం జరిగినా, ఎలా జరిగినా ఓకే. ఇదంతా నా మంచికే. నేనైతే చిన్నప్పటి నుండి పాటిస్తున్నా. నా లైఫ్‌లో ఏం జరుగుతుందో అంతా నా మంచికే. ఓకే. అలాగే బీ హోప్‌ఫుల్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా. ఓకే. ఎటువంటి పరిస్థితి ఉన్నా కూడాను ఆశ అన్నది ఉండాలి. హోప్ అన్నది ఉండాలి. యెస్. నేను అనుకుంది సాధిస్తా. నేనిప్పుడు ఏ స్థితిలో ఉన్నానో దానికన్నా ఉన్నతంగా నేను తయారవుతా. ఓకే. ఐ యామ్ ఎ చాంపియన్. ఐ యామ్ ఎ మెజిషియన్. ఐ కెన్ క్రియేట్ మై లైఫ్ అన్న కాన్ఫిడెన్స్, ఆ హోప్‌ఫుల్‌నెస్ ఎప్పుడైతే వస్తదో, ఆహా! కొత్త జీవితానికి అడుగులు వేస్తాం ముందుకి. అది హోప్ లేకపోతే అవ్వదు. అలాగే ఓకే. మనం ఫియర్స్‌ని ఓవర్‌కమ్ చేసాం. పాజిటివ్‌గా థింక్ చేస్తున్నాం. అలాగే హోప్‌ఫుల్‌గా కూడా ఉన్నాం. కానీ యాక్షన్ టేకింగ్ లేదనుకోండి అవ్వదు. ఓకే. ఆలోచనలతోనే కేవలం కూర్చుండిపోతే ఫలితాలు రావు. చేయవలసిన కర్తవ్య కర్మలు కూడా చేయాలి. ఓకే. అప్పుడు మాత్రమే రిజల్ట్స్ వచ్చేది. గాట్ ఇట్? సో, ఇప్పుడు మనం చేద్దాం హోపోనోపోనో టు అట్రాక్ట్ వాట్ యూ విష్. ఓకే. ఎందుకంటే మన మైండ్‌లో చాలా అలా పేరుకుపోయి, పేరుకుపోయి ఉంటాయి. ఎన్నో సంవత్సరాల నుండి మనం విన్నవి, చూసినవి, మన అనుభవం ఐ మీన్ మనం ఎక్స్‌పీరియన్స్ చేసినవి లైఫ్‌లో, మన చుట్టుపక్కల వాళ్ళ జీవితాల్లో చూసినవి అన్నీ మన బుర్రలో ఏంటంటే, ఓకే. జీవితం అంటే ఇలాగే ఉంటది. ఆర్థికంగా మన స్థితి ఎప్పుడు ఇంతే. ఓకే. ఆరోగ్యపరంగా మనం వింటుంటాం కదా! అంటే అప్పుడు మన నానమ్మలు, అమ్మమ్మలు స్ట్రాంగ్‌గా ఉండేవారు. ఆ తర్వాత ఆళ్ళకన్నా మన అమ్మలు ఇంకొంచెం తగ్గారు. వాళ్ళకన్నా మనం తగ్గాం. మా తర్వాత పిల్లలు తగ్గారు. అదే కదా ఆలోచిస్తున్నాం మనం. వై కాంట్ వి ట్రై టు రివర్స్ ఇట్? ఓకే. వై కాంట్ వి ట్రై టు రివర్స్ ఇట్? ఓకే. ఏజ్ పెరుగుతున్న కొద్దీ శక్తి తగ్గిపోతదనుకుంటారు. నో. ఇఫ్ వి ట్రై, వి కెన్ లివ్ అవర్ లైఫ్ జస్ట్ లైక్ హెర్క్యులస్. ఓకే. మనం గాని
అవగాహన తెచ్చుకొని ప్రయత్నం చేస్తే ఒక్కొక్కరు కూడా ఐరన్ విమెన్ లా ఉండొచ్చు. ఏజ్ ఈజ్ నాట్ ద మ్యాటర్, మైండ్ ఈజ్ ద మ్యాటర్. అండ్ రిమెంబర్ వన్ థింగ్, వాట్ ఎవర్ యు ట్రై, సక్సెస్ స్టార్ట్స్ ఇన్ ద మైండ్ ఫస్ట్. ఓకే, ఏ విషయమైనా కూడా ముందు స్టార్ట్ అయింది మైండ్ లోనే. నేను ఈ విషయంలో సక్సెస్ సాధిస్తాను, నేను ఎలాగైనా అనుకుంది సాధిస్తాను, నేను పలానా గోల్ సాధిస్తాను అని అనుకుంటే ఖచ్చితంగా మనం సాధిస్తాం. ముందు మన మైండ్ లోనే ఓడిపోయాం అనుకోండి, అమ్మే నా వల్ల కాదు, నా ఆరోగ్యం సహకరించడం లేదు, నా ఏజ్ అయిపోయింది, నో, నథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఎందుకంటే అవర్ అవుటర్ వరల్డ్ ఈస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ అవర్ ఇన్నర్ వరల్డ్. ఓకే, మనం బయట ప్రపంచంలో ఏవైతే చూస్తున్నామో, ఏ నిజాలు అయితే అవుతున్నాయో అవి మన అంతః ప్రపంచంలో మనం అనుకుంటున్నవి సృష్టిస్తున్నవి. అవునా కదా? ప్రస్తుతం ఏ జీవితం అయితే మనం జీవిస్తున్నామో అవి మనం పాస్ట్ లో చేసిన ఆలోచనల తాలూకా రిఫ్లెక్షన్. అలాగే మన ఫ్యూచర్ ఎలాగ ఉండబోతుంది అన్నది ఇప్పుడు మనం ఆలోచిస్తున్న చేస్తున్న పనుల తాలూకా రిఫ్లెక్షనే అవుతుంది. ఓకే,